Hi, hello, welcome back to a new vlog. హైదరాబాద్లో ఎంత ఫ్యాన్సీ రెస్టారెంట్లో ఫుడ్ తిన్నా స్ట్రీట్ ఫుడ్ ఇచ్చే మజానే వేరు కదా. సో టుడే లెట్స్ ఎక్స్ప్లోర్ ది బెస్ట్ స్ట్రీట్ ఫుడ్. సో మీ దగ్గర ఏం బాగుంటుంది? నాన్ వెజ్ ఎక్కువ ఫేమస్. నాన్ వెజ్ టిఫిన్సా? ఏది బాగుంటుంది లైక్ స్పెషల్లీ అంటే? చికెన్ కర్రీ మాది సిగ్నేచర్ డిష్. గారే చికెన్ కర్రీ అండ్ ఇంకా చికెన్ కీమా విత్ పరోటా. ఓకే, ఈ రెండు ట్రై చేసి మేము చెప్తాం ఎలా ఉందో. సో మీరు ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారండి? 6 years నుంచి రన్ చేస్తున్నాం. హాయ్, సో వి ఆర్ ఫ్రమ్ మ్యాంగో టీమ్. ఈ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసి జెన్యూన్ రివ్యూస్ ఇస్తున్నాం అన్నమాట, ఎలా ఉంది అని చెప్పి. సో దిస్ వన్ ఇస్ పరాటా విత్ మటన్ కీమా. సో లెట్స్ టేస్ట్ దిస్. ఇట్స్ గుడ్ కదా? వాట్ యు సే? అంటే పరాటా కూడా క్రిస్పీగా, కీమా కూడా మంచి మసాలాతో బాగుంది. ఫ్లేవర్స్ అన్ని కరెక్ట్ గా సరిపడ్డాయి We can sense the flavors actually. కదా. ఇట్స్ టూ గుడ్ ఇక్కడ. బాగుంది. బేసికల్లీ తెలంగాణలో స్పైస్ లెవెల్స్ క్రేజీ ఉంటాయి కదా. నాకు ఐ లవ్ తెలంగాణ ఫుడ్. అందరికి ట్రై చేసావు ఎప్పుడైనా గారే విత్ చికెన్? యా, ఒకసారి తిన్నట్టు గుర్తు. అంతేనా? ఓకే, ఇప్పుడు ఇది కూడా మనం జెన్యూన్ గా చెప్తాం. ఎలా అనిపించింది? టేస్ట్ గుడ్. బాగుందా? యా, బాగుంది. ఓకే, నేను చెప్తా ఇప్పుడు. గారెలు కూడా ఇక్కడ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయంటే ఫైనల్ లేయర్ అంతా క్రిస్పీ అండ్ క్రంచీ. లోపలంతా చాలా సాఫ్ట్ గా తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఎంత ఇద్దామంటావు ఇక్కడ? 8 out of 10. నేనైతే 9 out of 10 ఇస్తా. బికాస్ నేను ట్రై చేసిన రెండిట్లో రెండు కూడా సూపర్. కల్లి శ్రీ వినాయక ఫుడ్స్లో వెజ్ అండ్ నాన్ వెజ్ టిఫిన్స్ దొరుకుతాయి. వెజ్ అయితే డిఫరెంట్ ప్రైసింగ్ ఉంది, బట్ అన్నీ 100 లోపటే. నాన్ వెజ్ అయితే ఏది తీసుకున్నా 150 రూపీస్. సో ఇది ఇక్కడ మ్యాటర్. ఇంకా ఇక్కడ వేరే స్టాల్స్లో ట్రై చేద్దామా? సో ఇప్పుడు మనం ట్రై చేసేది చరణ్స్ పాస్తా. సో బేసికల్లీ మీ పాస్తా అయితే చాలా ఫేమస్ అండి హైదరాబాద్లో. ఎంత ఫ్యాన్సీ రెస్టారెంట్లో తిన్నా కూడా ఇక్కడ టేస్ట్ అయితే చాలా వేరేగా ఉంటుంది. బికాజ్ ఐ రియలీ లవ్ యువర్ పాస్తా. సో ఈరోజు మన ఆడియన్స్కి కూడా మీ పాస్తా గురించి కొంచెం తెలియజేద్దామా? లైక్ వెన్ డిడ్ యూ స్టార్టెడ్? 3 years back. 3 years బ్యాక్. ఎలా ఆల్ ఆఫ్ సడన్? యాక్చువల్గా నేను దీనికి ముందు అబ్రాడ్లో ఉండే. కోవిడ్ ఫస్ట్ వేవ్ కూడా నేను అబ్రాడ్లోనే ఉండే. సో నాకు పాస్తా పెట్టాలని థాట్ 2017లో వచ్చింది. నేను ఒక ఫైన్ డైన్ రెస్టారెంట్లోకి వెళ్ళి పాస్తా తిన్నాను, మ్యాక్ అండ్ చీజ్. నా దగ్గర ఏదైతే 100 రూపీస్ ఉందో అది 350 పెట్టి కొన్నాను. నేను 2 spoons కూడా తినలేకపోయాను. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అరే ఎంత ఛార్జ్ చేస్తారు రెస్టారెంట్ వాళ్ళు, అట్లీస్ట్ ఈటబుల్ అన్న కొంచెం ఉండాలి కదా. సో అలాంటి దానికి 350 చేసి మళ్ళీ తినలేకుండా చేయడం ఎందుకు అన్న థాట్ నాకు మిగిలిపోయింది. తర్వాత నేను అబ్రాడ్ వెళ్ళాను. కోవిడ్ నుంచి ఇండియా వచ్చేసిన తర్వాత జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ రాలేదు. సో అప్పుడు ఇలా చిన్నగా స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ఏం బాగుంటుంది బేసికలీ? యాక్చువల్గా బెస్ట్ అంటారు? సో ఇప్పుడు మన దగ్గర ఉన్న పాస్తాస్లోనే ఏ All పాస్తా the best. యా ఎవ్రీథింగ్ ఈజ్ బెస్ట్. సో విచ్ వన్ మీరు ఏది చెప్తారు? ఏది సజెస్ట్ చేయమని? నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి క్రీమీ పెస్టో. ఓకే, యా. తర్వాత వచ్చేసి మ్యాక్ అండ్ చీజ్. ఓకే. సో వి విల్ గో విత్ దిస్ క్రీమీ పెస్టో. యా. అండ్ మీరు మెన్యూ చూస్తే ఇక్కడ అన్నీ 120 రూపీస్కే ఉన్నాయి. సో ఇంత రీజనబుల్గా ఐ డోంట్ థింక్ సో మీకు ఇక్కడ బయట దొరుకుతుంది అని చెప్పి.
అదేంటండి గ్రీన్ కలర్? పెస్తో. పెస్తో అంటే ఇటాలియన్ లాంగ్వేజ్లో పేస్ట్ అని అర్థం. అది మనం బేసిల్తో చేస్తాం. బేసిల్ లీవ్స్ ఉంటాయి కదా దాంతో. యా. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, చరణ్స్ పాస్తాకి బేసికలీ హైదరాబాద్లో చాలా హైప్ ఉంది. అండ్ ఇందాక మనం ఈయనతో ఇంటరాక్ట్ అయిన దానికి, ఈయన చెప్పిన వాటికి ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ట్రై దిస్. సో లెట్స్ హ్యావ్ ఇట్. Worth the hype. I can just say it's worth the hype. The creamy texture and the flavors, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఎవ్రీథింగ్ బాగా తెలుస్తున్నాయి దీంట్లో. పాస్తా లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. బయట 400 పెట్టే బదులు ఇక్కడికి వచ్చి హ్యాపీగా 120 రూపీస్లో ఇంత మంచిగా పాస్తా తినచ్చు. సో ఇక్కడున్న స్టాల్స్లో నాకు ది బెస్ట్ స్టాల్ అంటే ఇదన్నమాట. ఆమ్లెట్స్ నాకు బాగా ఇష్టం. ఈ మెన్యూలో నుంచి ఐ హ్యావ్ టు చూజ్ అన్నమాట ఇప్పుడు. సో బిఫోర్ దిస్, హలో అండి. ఎస్ మేడం. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మీరు ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నాను. అండ్ చెప్పాను కదా నాకు ఈ స్టాల్ చాలా ఇష్టం అన్నమాట ఇక్కడ. థ్యాంక్ యూ మేడం. యా. సో మన దగ్గర ఎలాంటి ఆమ్లెట్స్ దొరుకుతాయి అండ్ బయట వాటి నుంచి మనది ఎంత డిఫరెంట్? అంటే యాక్చువల్గా ఈ ఫ్రంట్ సైడ్ మెనూ ఉన్నాయి కదా మేడం, యా, ఇదేంటంటే 7th 8th ఫ్లఫీ ఆమ్లెట్ అనమాట. అండ్ ఇవేంటి వావ్ బ్రెడ్ ఆమ్లెట్స్ అనమాట. ఓకే. అంటే అది ఏంటంటే ఆమ్లెట్ పైన ఇలా క్రమ్స్ వస్తాయి. నార్మల్గా ఏంటంటే బయట నార్మల్ బ్రెడ్ స్లైస్ చేస్తారు కదా, అవును. మేము ఏంటంటే ఈ క్రమ్స్ వేస్తాం అనమాట. Okay. క్రమ్స్ వేసి మళ్ళీ బటర్లో ఫ్రై చేస్తాం అనమాట. మీరు ఈసారి కాజు బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేయండి. యా. ఇది కాజు అంటే ఈ 30 grams సాల్టెడ్ కాజు, సాల్ట్లో రోస్ట్ చేస్తాం అనమాట కాజు. ఓకే. ఈ కాజు ప్యాకెట్ ఒక దాంట్లో వస్తుంది అనమాట. ఒక దాంట్లో. సో లెట్స్ హ్యావ్ ఇట్. ఓకే. ఇది కాజు బ్రెడ్ ఆమ్లెట్. లుక్స్ యమ్మీ. బాగుంది కదా చూడ్డానికి. కాజు, బ్రెడ్ క్రంచెస్ ఇవన్నీ వేసి ఇప్పటివరకు నేనైతే ఎక్కడ ట్రై చేయలేదు. సో ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో. రెగ్యులర్ ఆమ్లెట్ కంటే చాలా డిఫరెంట్గా ఉంది. బేసికలీ దీని ప్రైస్ అయితే 140 రూపీస్. ఓకే, వర్త్ ఇట్ బికాజ్ కాజు క్వాంటిటీ కానీ ఎక్కడ ఏ బైట్లో తీసుకున్నా కాజు అయితే మీకు పక్కా వస్తుంది. సో ఈ ప్రైస్కి ఈ ఆమ్లెట్ నాకైతే వర్త్గానే అనిపించింది. అండ్ టేస్ట్ వైజ్ ఆల్సో ఇట్స్ రియల్లీ గుడ్. అండ్ ఇక్కడ అన్నీ 150 రూపీస్లోనే ఉన్నాయి. సో ఎప్పుడైనా ఇక్కడికి వస్తే డూ ట్రై దిస్. ఇక్కడ ఇంకొక ఐటమ్ కూడా మస్ట్ ట్రై అంటే నేను ఫ్లఫీ ఆమ్లెట్ అని చెప్తా. బికాజ్ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఇంత ఫ్లఫీగా అయితే ఐ డోంట్ థింక్ సో బయట ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి. సో ఈ ఫ్లఫీయెస్ట్ ఆమ్లెట్లో వీళ్ళు 4 to 5 eggs వాడతారు. సో అందుకే ఇది ఇంత ఫ్లఫీగా వస్తుంది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో బేసికల్లీ ఇక్కడ నేను అడుగుతున్నాను అనమాట, ఏది చాలా బాగుంటుంది స్టాల్స్లో ఉన్న వాటిల్లో అంటే నాకు ఇక్కడ చికెన్ పకోడీ చాలా బాగుంటుంది అని చెప్పారు. అందుకే డైరెక్ట్గా ఇటు వచ్చేసాం మేము. సో ఇప్పుడు మాకు ఏం తినిపిస్తారు? ఏది చాలా బాగుంటుంది ఇక్కడ? కాజు బోన్లెస్ తినిపిస్తారు. కాజు బోన్లెసా? ఓకే. ఇక్కడ కాజులు అయితే బాగానే కనిపిస్తున్నాయి. సో మీరు చేస్తే మేము చూసేసి తినేస్తాం అనమాట. సో మీ దగ్గర చికెన్, ప్రాన్స్, ఫిష్ పకోడీ, ఫిష్ పీసెస్ అన్నీ దొరుకుతాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. చూడండి, మీరు పార్టీ ఆర్డర్స్ కూడా ఇస్తారనమాట. ఇస్తాం. చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా. సో నేను తిన్న బయట పకోడీస్ కొంచెం హార్డ్గా ఉంటాయి. సో ఇది ఎలా ఉందో చూద్దాం. పకోడీ కూడా చాలా కొంచెం బయట క్రిస్పీగా,
లోపల మెత్తగా బాగుంది. అండ్ పైన ఈ మసాలా వల్ల టేస్ట్ ఇంకా బాగా అనిపిస్తుంది. బోన్లెస్ 200 అంటే రీజనబుల్లే కదా, నాకైతే రీజనబుల్లే అనిపించింది. సో ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇది కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో బేసికలీ మనం చిన్నప్పుడు ఐస్ గోలా తినేవాళ్ళం కదా, అది ఇక్కడ దొరుకుతుంది ఈ స్టాల్లో. చాలా డేస్ తర్వాత నేనైతే ట్రై చేయబోతున్నా. సో లెట్స్ హ్యావ్ ఇట్. దాంతోపాటు ఇక్కడ కోవా గులాబ్ జామున్ చాలా ఫేమస్ అంట. కోవా గులాబ్ జామున్ సింగిల్ అయితే 50 రూపీస్, డబుల్ అయితే 70 రూపీస్. సో లెట్స్ ట్రై ఇట్ అవుట్. कितने फ्लेवर्स है भैया आपके पास? 10 है. 10 फ्लेवर्स. दिखने में बहुत कलरफुल है. ఎప్పుడో చిన్నప్పుడు ఇలాంటివి తినేవాళ్ళం, మళ్ళీ చాలా డేస్ తర్వాత ట్రై చేస్తున్నా. భలే ఉంది. కోవా గులాబ్ జామున్, పాలు, జీడిపప్పు. థ్యాంక్ యూ. ఈ కాంబినేషన్ నేను ఇప్పుడు ట్రై చేయలేదు, కానీ ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. చాలా బాగుంది. ఇక్కడ అన్ని టిఫిన్స్ మొత్తం జంక్ తినేసాక లాస్ట్లో వచ్చి ఈ డెజర్ట్ తిని ఇంటికి వెళ్ళండి. యూ విల్ ఫీల్ సో హ్యాపీ. సో ఫర్ టుడే దిస్ ఈజ్ అ స్వీట్ షార్ట్ వ్లాగ్. నెక్స్ట్ టైం ఇంకొక ఎపిసోడ్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.